లగచర్ల ఘటనలో హీరియా నాయక్తో పాటు పలువురు గిరిజన రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. ప్రభుత్వానికి తమ వ్యవసాయ భూములు ఇవ్వమంటూ ప్రతిఘటించిన పాపానికి గత నెల 12న పరిగి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు రాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు వారికి రిమాండ్ విధించింది. దీంతో రైతు హీరియా నాయక్ను పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. నెల రోజులుగా హీరియా నాయక్ జైల్లోనే ఉన్నాడు. పచ్చని పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుబండి లాగుతున్న హీరియా నాయక్పై ప్రభుత్వం కక్షగట్టడాన్ని హీరియా తట్టుకోలేకపోయాడు. దేశానికి అన్నం పెట్టిన చేతులకు సంకెళ్లు వేయడాన్ని చూసి క్షణం క్షణం మదనపడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న రైతు హీరియా నాయక్ ఆరోగ్యం క్షీణించింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల తరువాత నుంచి గుండె నొప్పి వచ్చింది. విషయం తెలుసుకున్న జైలు అధికారులు 1:30కు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 3:30కు తిరిగి జైలుకు తరలించారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచారు. ఇవాళ ఉదయం హీరియా నాయక్ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. దవాఖానాకు తరలించి సీక్రెట్ గా చికిత్స అందించారు. అయితే విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేశారు. దీంతో హీరియాను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హీరియా నాయక్ అరెస్టుకు ముందు నుండే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకు సంబంధించిన మందులు కూడా వాడుతున్నాడు. అయితే నెల రోజులుగా జైల్లో ఉండడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో అప్పటికే ఉన్న వ్యాధి కాస్త ముదిరింది. ఆసుపత్రికి తరలించే క్రమంలో పోలీసులు చేతులకు బేడీలు వేయడంతో మరింతగా మనస్తాపం చెందాడు. దీంతో 24 గంటల వ్యవధిలో మరోసారి హార్ట్ అటాక్ వచ్చింది. లగచర్ల ఘటనలో హీరియా నాయక్తో పాటు పలువురు గిరిజన రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. ప్రభుత్వానికి తమ వ్యవసాయ భూములు ఇవ్వమంటూ ప్రతిఘటించిన పాపానికి గత నెల 12న పరిగి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం హీరియా నాయక్ పరిస్థితి ఎలా ఉందో మన ప్రతినిధి రంగాచార్య అడిగి తెలుసుకుందాం. చారి, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? అలాగే దాదాపు నెల రోజులు కావస్తోంది. ఇంతకు ముందే అతనికి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తోంది. సో సిచ్యుయేషన్ ఏంటి? సునీత, కొద్దిసేపటి క్రితం అంటే ఒక అరగంట క్రితం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హీరియా నాయక్ ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లో అటు జైలు అధికారులు వైద్యులు కలిసి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంట వెళ్లి గాంధీ ఆసుపత్రిలో చేర్చడానికి బయలుదేరారు. నిన్న సాయంత్రం నుంచి
కంది జైల్లో అతనికి ఏరియా నాయక్ గుండెలో నొప్పి ప్రారంభమైంది. నిన్న సాయంత్రం ఆయన కొంత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన అక్కడ అధికారులకు చెప్పారు. అయితే దాన్ని అటు అధికారులు కానీ ఇటు వాళ్ళు జైలు అధికారులు అంతా సీరియస్ గా పరిగణించలేదు. కేవలం సాయంత్రం ఆయనను కొంతసేపు హాస్పిటల్ కు తీసుకువెళ్లి ఒక సాధారణ కొన్ని పరీక్షలు చేయించి ఏవో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఈ జైలుకు తరలించినటువంటి పరిస్థితి. ఆ తరలించిన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ అతనికి గుండె నొప్పి ప్రారంభమైంది. పూర్తిగా ఆయన శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ ఒకసారి మన అక్కడ ఉండేటువంటి జైలు అధికారులకు సమాచారం ఇవ్వడం, జైలు అధికారులు వెంటనే ఆయనను తీసుకొని సంగారెడ్డి జైలుకు తరలించడం, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు చేశారు, 2D ఈకో, ECG లాంటి టెస్టులు చేశారు. నిజానికి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా కార్డియాక్ కు సంబంధించిన పూర్తి స్థాయి పరికరాలు లేని నేపథ్యంలో ఆయనను మెరుగైన చికిత్స కోసం అవసరమైతే స్టంట్స్ వేయడమా లేకపోతే ఇంకా శస్త్రచికిత్సలు ఏమైనా అవసరమవుతాయన్న విషయాల మీద తెలుసుకోవడం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ రోజు పొద్దున ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు తెలిసిన నేపథ్యంలో చింతా ప్రభాకర్ ఆయన అంచర్లు వెళ్లి ఆయనను ఏరియా నాయకుని ఆసుపత్రిలో పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు, అట్లాగే వైద్యులతో కూడా మాట్లాడి అతనికి మెరుగైన చికిత్స అందించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ఏదైనా ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి అయినా చికిత్స చేయాలని, ఆయన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం అరగంట క్రితం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆ ఏరియా నాయక్ ని అంబులెన్స్ లో. అయితే ఇతను దాదాపు నెల రోజులుగా కంది జైల్లో మగ్గుతున్నటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా లగచెర్లలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వం తమ వద్ద నుంచి బలవంతంగా భూముల్ని లాక్కొని అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, నోటిఫికేషన్ వేసిన నేపథ్యంలో గ్రామానికి వచ్చినటువంటి అధికారిని వాళ్ళు అడ్డుకొని పంపించడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి చాలా మందిని అరెస్టులు చేసి కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. అయితే ఆ ఘటనలో బాధ్యులు కాని వాళ్ళని కూడా అందులో బాధ్యులుగా చేర్చి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని జైళ్లకు పంపించడం జరిగింది. లగచెర్ల ఘటన జరిగిన సందర్భంలో ఊళ్ళో లేని వ్యక్తులను, ఊళ్ళో లేని రైతులను, ఊళ్ళో లేని మహిళల్ని, యువకుల్ని కూడా ఘటనలో చేర్చి అనేక కేసులు పెట్టారు. కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది. సగం మందికి అసలు ఆ ఘటనతో కానీ మిగతా విషయాలతో కానీ సంబంధం లేని వాళ్ళంతా ఇవాళ జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి. దాదాపు నెల రోజులుగా వాళ్ళు జైల్లో ఉన్నారు. అయితే వాళ్ళకు బెయిల్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిరాకరిస్తూ ఉన్నది. ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో పెద్ద అంతర్జాతీయ తీవ్రవాదుల స్థాయిలో వాళ్ళని అడ్డుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని జైల్లోంచి బయటకు రాకుండా అనుక్షణం వాళ్ళని కోర్టులో అనేక రకాల పిటిషన్స్ దాఖలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా జైల్లో ఉన్న లగచెర్ల బాధితులంతా కూడా కంది జైల్లో ఉన్న వాళ్ళు చాలా మానసిక వేదనని అనుభవిస్తున్నారు. ఒకవైపు ఏమో తమ భూములు పోతాయనే బాధ ఒకవైపు, మరోవైపు పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు, వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ కు తరలిన సందర్భంలో చిత్రహింసలకు గురి చేసి చాలా తీవ్రమైనటువంటి దెబ్బలు కొట్టి లాఠీలతో కొట్టిన నేపథ్యంలో వాళ్ళ శరీరాల మీద కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అట్లా వాళ్ళు ఒక రకంగా శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా ఒక సామాన్య రైతులు, గిరిజన రైతులు, లంబాడీలు, వాళ్లకు రాజకీయాలు కానీ రాజకీయాలతో కానీ సంబంధాలు కూడా లేవు. వాళ్ళు కేవలం వాళ్ళ లక్ష్యం ఒకటే, అక్కడ వాళ్ళు అడుగుతున్నది ఒకటే, కేవలం ఫార్మాసిటీకి మా భూముల్ని అప్పనంగా మీరు అప్పచెప్పడం అనేది మంచిది కాదు. అది కేవలం మీ కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చడం కోసం మీరు మా భూముల్ని తీసుకోవడం అనేది మంచిది కాదని చెప్పి వాళ్ళు అడ్డుకుంటున్నారు. అది ఒక రోజుతో జరిగింది కాదు. దాదాపు 7-8 నెలలుగా వాళ్ళు లగచెర్లలో ఈ ప్రభుత్వ చర్యల్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం వాళ్ళ ఆవేదనలు మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇదేదో కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. ఈ నేపథ్యమే కనిపించింది. మొత్తానికి ఏరియా నాయక్ కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మరి కొద్దిసేపట్లో ఆయన గాంధీ ఆసుపత్రికి చేరేటువంటి పరిస్థితి ఉంది. అంబులెన్స్ లో తీసుకువెళ్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అక్కడికి వెళ్ళినాక ఏమిటి అనేది అక్కడ జరిగే పరీక్షల్ని బట్టి తెలుస్తుంది. సునీత. రైట్ షారి, థ్యాంక్ యూ.